హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు అంతా ఏపీ మొత్తం వర్షాలుగా ఉంది కదా! ఇక్కడ మాకు కూడా చాలా వర్షం పడుతుంది. ఇదిగోండి మా పెరట్లో ఉన్న వామాకులు కోసుకొని, వామాకు బజ్జీలేద్దామని, అవి మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను. చూడండి. ఈ వామాకులో చాలా ఔషధ గుణాలుంటాయి. జీర్ణ వ్యవస్థకి బాగా పనిచేస్తది. ఓవర్ బాడీ కొలెస్ట్రాల్‌ని నియంత్రిస్తుంది. కాబట్టి ఇంత పోషక విలువలున్న వామాకుతో మనం ఈ బజ్జీలే కాదు చాలా రెసిపీస్ తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి దీనికోసం శనగపిండి తీసుకోవాలి. శనగపిండి తీసుకున్న తర్వాత ఒక 1 టీ స్పూన్ బియ్యపు పిండి గానీ, కార్న్ ఫ్లోర్ గానీ దీనికి కలుపుకోవాలి. కారం ఒక స్పూను, పసుపు ఒక చిన్న పావు టీ స్పూను, బేకింగ్ సోడా చిన్న లిటిల్ బిట్ అంతా వేసుకోవాలి. మొత్తం వేసి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసి జారుగా అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు మర్చిపోయాను ఇందాకడ, ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. అదిగోండి అలా జారుగా అయ్యే వరకు కలుపుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇందాక మనం కోసి పెట్టుకున్న వామాకుల్ని ఫ్రెష్గా నీట్గా శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఆ వామాకుల్ని తీసుకొని అదిగోండి అలా మనం కలిపి పెట్టుకున్న శనగపిండిలోకి ఇలా ముంచి ఇలా బజ్జీలాగా వేసుకోవాలి. మనం బియ్యం పిండి కానీ కార్న్ ఫ్లోర్ కానీ వేసుకోవడం వల్ల ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా ఉంటాయి. నేనైతే బియ్యం పిండి యాడ్ చేశాను. కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అదిగోండి అలా వేసినాక రిటర్న్ చేసినాక వేగిపోయినాయి. అదిగోండి మన వామాకులు బజ్జీలు రెడీ అయిపోయినాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.